డ్రెస్కి తగ్గట్టుగా ప్రతి ఒక్కళ్ళు చెవులో కూడా మారుస్తూ ఉంటారు కదండి. కొన్నిటికి వచ్చేసి ట్రెడిషనల్ టాప్స్ పెట్టుకుంటూ ఉంటారు, కొన్నిటికేమో ఫంకీగా హెవీగా ఉండే రింగ్స్ పెట్టుకుంటూ ఉంటారు. సో ఇలా ఫంకీ యాక్సెసరీస్ కావాలి అనుకుంటే ఈ సెగ్మెంట్ చూడాల్సిందే. ప్రస్తుతానికి మనం స్ట్రీట్ షాపింగ్లో ఇయర్ సెట్స్ చూడడానికి వచ్చేసామండి. ఇక్కడ చూస్తూ ఉంటే కనుక ఈ సైడ్ అంతా కూడా మనకి ఏంటంటే కొంచెం ట్రెడిషనల్ జ్యువెలరీ లాగా కనిపిస్తుంది. అదంతా కూడా మనకి ఏంటంటే వెస్ట్రన్ వేర్ వేసుకున్నప్పుడు లేదంటే కనుక రెగ్యులర్గా క్యాజువల్ వేర్ వేసుకున్నప్పుడు ఎలాంటి చెవులో పెట్టుకోవచ్చు అవన్నీ కూడా మనం అటు సైడ్ చూద్దాము. అయితే ఇప్పుడు ఏంటంటే మనం ట్రెడిషనల్గా ఉండే ఇయర్ సెట్స్ చూస్తూ ఉంటే కనుక మనం చిన్న చిన్న బుట్టల దగ్గర మోడల్ దగ్గర నుంచి కూడా మనం హెవీ ఇయర్ సెట్స్ వరకు అన్నీ చూడొచ్చు అండి. సో సింపుల్గా ఉండే ట్రెడిషనల్ ఇయర్ సెట్స్ కావాలి అంటే మనం ఇలా చూడొచ్చు అండి. దీనిలో ఏంటంటే మనకి కిందంతా కూడా కేజ్ ప్యాటర్న్ లాగా ఇచ్చేసారు, అదంతా కూడా వైట్ స్టోన్తో ఇచ్చారు. పైన చూస్తుంటే అటు ఇటు వైట్ స్టోన్స్ ఇచ్చి మధ్యలో అంతా కూడా లావెండర్ కలర్ స్టోన్స్ అనేది ఇచ్చేసారు కదా. దీనిలోనే మనకి ఇంకా చాలా కలర్స్ ఉన్నాయండి. ఇలా కావాలి అనుకుంటే మనం అలా కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. గ్రీన్తో ఉంది, బ్లూతో ఉంది, పింక్ ఉంది. అలా పైన చూస్తూ ఉంటే మనకి కొంచెం హనీ కలర్ అండ్ డార్క్ మ్యాజెంటా కలర్ ఇలాంటి కలర్స్లో కూడా ఉంది. ఇంకొంచెం వచ్చేసి వెనకాల మనకి సీలా ప్యాటర్న్లో కాకుండా సింపుల్గా హ్యాంగ్ చేసుకునేలాగా కావాలి అంటే మనం ఇలా కూడా చూడొచ్చు అండి. దీనిలో ఏంటంటే మనకి కేజ్ లాగా వచ్చి కిందకి వచ్చేసరికి ఇంకొక డ్రాప్ కూడా ఇచ్చారు అనమాట. వైట్ దగ్గరికి వచ్చేసినప్పుడు పర్ల్ డ్రాప్ వచ్చేసింది. ఇంకొకటి గ్రీన్తో చూస్తే కనుక గ్రీన్తోనే మళ్ళీ డ్రాప్స్ లాగా ఇచ్చారు. ఇక బ్లాక్తో ఇయర్ సెట్స్ చూస్తుంటే మనం ఈ ప్యాటర్న్స్లో కూడా తీసుకోవచ్చు. దేనికైనా మనం మ్యాచింగ్గా కావాలి లేదంటే కాంబినేషన్లో కావాలి అనుకుంటే ఇలా బ్లాక్ అండ్ వైట్ లేదంటే కనుక రెడ్ అండ్ గ్రీన్ లేదంటే వైట్ అండ్ గ్రీన్ ఇలా కలర్ కాంబినేషన్స్లో తీసుకోవచ్చు. లేదంటే వన్ సింగిల్ కలర్ కావాలి అనుకుంటే ఇక్కడ మనం చూస్తున్నట్టుగా ఈదర్ ఫుల్ కంప్లీట్ బ్లాక్ లేదంటే గ్రీన్ ఇలా కూడా తీసుకోవచ్చు అండి. ఇంకా ఇలాంటి వాటిలోనే ఇంకొక ప్యాటర్న్ చూస్తే కనుక మనకి ఇలా కనిపిస్తూ ఉంటుంది. కేజ్ అనేది మనకి రెగ్యులర్ కేజ్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా కేజ్ అనేది కనిపిస్తూ చుట్టూతో మనకి పర్ల్ డ్రాప్స్ వచ్చేసి కిందకి వచ్చేసరికల్లా మల్టీ కలర్ ఒక బీడ్ లాంటిది యూజ్ చేశారనమాట. దాన్ని డ్రాప్ లాగా తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి వీటిలోని కొంచెం హెవీగా చూడాలి అనుకుంటే ఈ ప్యాటర్న్స్లో తీసుకోవచ్చు అండి. దీనిలో ఏంటంటే మనకి బాలియే హెవీగా వచ్చేసింది కాబట్టి జుంకా దగ్గరికి వచ్చేసరికి కొంచెం సింపుల్గా ఇచ్చాడు అనమాట. కిందకి వచ్చేసరికి మనకి డిఫరెంట్ కలర్లో ఇలాంటి డ్రాప్స్ అనేవి కనిపిస్తూ ఉంటారు. వీటిలోనే ఇంకా హెవీగా ఉండే సెట్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. ఇవి తీసుకుంటే కనుక మనకి ఏంటంటే వీటికి మ్యాచింగ్ మనం జ్యువెలరీ ఇంకా నెక్ పీసెస్ లాగా ఏమీ పెట్టుకోకుండా సింపుల్గా కావాలంటే ఇలా పెట్టేసుకోవచ్చు. అంటే హెవీగా ఉండే ఇయర్ సెట్స్ పెట్టుకుంటే కనుక నెక్లెస్లు ఏం లేకుండా మనకి ప్లెయిన్ నెక్ తోటి వెళ్ళిపోయినా కూడా బాగుంటుంది. సో అలాంటి వాటిలో చూడాలంటే కనుక ఈ ప్యాటర్న్స్ కూడా తీసుకోవచ్చు. ఒకటి వచ్చేసి మనకి గోల్డ్ అండ్ పర్ల్ రెండు కలిసిన కాంబినేషన్ లాగా ఉంది. ఇంకా థర్డ్ షేడ్ ఏది యూజ్ చేయలేదు. అదే ఇలా చూస్తూ ఉంటే కనుక మనకి వైట్ స్టోన్ యూజ్ చేశారు, మరూన్ స్టోన్ యూజ్ చేశారు. అలా కిందకి వచ్చేసరికల్లా మరూన్ డ్రాప్స్ కూడా వచ్చి పైకి వచ్చేసరికి ఒక పర్ల్ డ్రాప్ కూడా ఇచ్చారనమాట. ఇలాంటి హెవీ సెట్స్ చూడాలంటే దీనిలోనే ఇంకో కలర్ కాంబినేషన్లో కావాలంటే మనకి వైన్ షేడ్లో కూడా కనిపిస్తుందండి. ఇలా కూడా తీసుకోవచ్చు. ఇంకొంచెం ట్రెండీగా ఉండేలా కావాలి అనుకుంటే ఇక్కడ ఉన్న సెట్స్ని చూడొచ్చండి. ఈ రెండు కూడా మనకి సిమిలర్ డిజైన్స్లో ఇచ్చారు, కాకపోతే సైజెస్ డిఫరెంట్ అనమాట. కొంతమంది సపోజ్ కొంచెం చిన్న చిన్న ఫంక్షన్స్కి పెట్టుకోవాలి అనుకుంటే మరీ హెవీ ఇయర్ సెట్స్ కాకుండా నార్మల్గా ఉండేవి పెట్టుకుంటారు కాబట్టి ఈ ప్యాటర్న్లో తీసుకోవచ్చు. అదే మనం సందర్భాన్ని బట్టి కొంచెం గ్రాండ్గా రెడీ అవ్వాలి, రిచ్గా కనిపించాలి అని అంటే కనుక హెవీ ఇయర్ సెట్స్ పెట్టుకోవచ్చు అండి. సో ఈ ప్యాటర్న్లో కూడా తీసుకోవచ్చు అనమాట. మనకి కావాలి అనుకుంటే సైజెస్ కూడా డిఫరెన్స్ ఉంది కాబట్టి మన ఒకేషన్కి తగ్గట్టుగా మనం రెడీ అయ్యేలాగా మనం తీసుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి వీటిల్లోనే మనకి ఇలా స్టోన్స్తో ఉండే రింగ్స్ లాగా చూడొచ్చు అనమాట. ఏంటంటే అనార్కలి సూట్స్ అలాంటివి వేసుకున్నప్పుడు సింపుల్గా ఉండే రింగ్స్ లాంటివి బాగుంటాయి అని అనుకుంటే కనుక ఇలా తీసుకోవచ్చు. దీనిలో ఏంటంటే గోల్డ్ తోటి వైట్ స్టోన్ వచ్చింది, అలాగే ఇటు పక్కన చూస్తూ ఉంటే కనుక సిల్వర్ తోటి వైట్ స్టోన్ అనమాట. సో ఇలా కలర్ కాంబినేషన్స్లో తీసుకోవాలంటే తీసుకోవచ్చు. అలాగే కింద చూస్తూ ఉంటే స్టోన్కి బదులుగా మనకి పర్ల్స్ ఇచ్చారండి. ఇదంతా కూడా మనకి ఒక రింగ్ ప్యాటర్న్లో వచ్చేసి కిందంతా కూడా పర్ల్స్తో కవర్ అవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ట్రెడిషనల్ జ్యువెలరీలోని ప్యాటర్న్స్ చూడాలి అంటే కనుక మనం ఈ రో కూడా వచ్చేసేయచ్చు అండి. ఇదంతా కూడా మనకి ఏంటంటే ఒక గోల్డ్ కలర్ మెటల్ కనిపిస్తుంది, బ్లాక్ అండ్ దెన్ పర్ల్. అలాగే సేమ్ మనకి ఇంకో డిఫరెంట్ కలర్లో కూడా కనిపిస్తుంది. ఒకటి బ్లూతో ఇచ్చాడు, అలాగే రెడ్తో కూడా ఇచ్చారు. సో ఏంటంటే కలర్ కాంబినేషన్ చేంజ్ చేసుకుంటూ మనము ఇలాంటి పర్ల్స్ తోటి ఉన్నవి కూడా వేసుకోవచ్చు. సో ఏంటంటే మనకి డ్రెస్లో ఎక్కడైనా వైట్ కలర్ మ్యాచింగ్ ఉంది అంటే ఇలాంటివి కూడా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు కొంచెం ఫ్యాన్సీగా ఉండే ఐటమ్స్ని చూడాలి అంటే ఇలా తీసుకోవచ్చు అండి. సో వెస్ట్రన్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు లేదంటే ఫ్యాన్సీగా ఉండే డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు ఏంటంటే కొంచెం హెవీగా ఉండే ఇయర్ సెట్స్ ప్రిఫర్ చేస్తుంటారు కాబట్టి మల్టీ కలర్స్లో ఉండేలా కావాలంటే ఇలాంటివి తీసుకోవచ్చు అండి. అలా కాకుండా మనకి సింగిల్ షేడ్లోనే కావాలి అనుకుంటే సింపుల్గా గ్రీన్ అండ్ ఇలా పర్పుల్ ఇలాంటి షేడ్స్లో ఉండేవి కావాలంటే మనం ఈ ప్యాటర్న్స్లో కూడా ఇయర్ సెట్స్ని తీసుకోవచ్చు అనమాట.
సో చూసారు కదండి స్ట్రీట్ షాపింగ్. సో ఇలా స్ట్రీట్ షాపింగ్ చేస్తూ ఉంటే మనకి బోల్డ్ అంత జంక్ దొరుకుతుందండి. సో జంక్ స్టఫ్ కావాలి అనుకుంటే మీరు కూడా కోటి సుల్తాన్ బజార్కి వెళ్ళి షాపింగ్ చేసేసేయండి. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.